చాలా టైమ్ గా బాక్సాఫీస్ దగ్గర వరుస ఫ్లాప్స్ లో ఉన్న టాలీవుడ్ హీరోలలో ఒకరైన యూత్ సెన్సేషన్ విజయ్ దేవరకొండ లేటెస్ట్ మూవీ కింగ్డమ్ తో ఆడియన్స్ ముందుకు రీసెంట్ గా రాగా మొదటి రోజు పర్వాలేదనిపించే రేంజ్ లో టాక్ ను సొంతం చేసుకున్న ఈ సినిమాతో అన్ని చోట్ల ఎక్సలెంట్ ఓపెనింగ్స్ ని సొంతం చేసుకున్నాడు విజయ్ దేవరకొండ. ఇక దుమ్ము దుమారం లేపే రేంజ్ లో లాంగ్ రన్ లో దుమ్ము లేపడం ఖాయమని అందరూ ఎక్స్పెక్ట్ చేస్తూ ఉండగా వరుస ఫ్లాప్స్ లో కూడా విజయ్ దేవరకొండ కెరీర్ బెస్ట్ ఓపెనింగ్స్ ను నమోదు చేసిన ఈ సినిమా లాస్ట్ ఇయర్ విజయ్ దేవరకొండ నటించిన ది ఫ్యామిలీ స్టార్ మూవీతో పోల్చితే మ్యాసివ్ ట్రెండ్ ను బాక్సాఫీస్ దగ్గర చూపించిందని చెప్పవచ్చు. ఆ సినిమా రీసెంట్ టైమ్ లో విజయ్ దేవరకొండ కెరీర్ లో లోవెస్ట్ ఓపెనింగ్స్ ని నమోదు చేసింది. మొత్తం మీద తొలి రోజు వరల్డ్ వైడ్ గా కేవలం 11 కోట్ల లోపే గ్రాస్ మార్క్ ను ఆ సినిమా అందుకోగా తెలుగు రాష్ట్రాలలో కేవలం 6 కోట్ల రేంజ్ లోనే గ్రాస్ ను అందుకుంది. ఇక విజయ్ పని అయిపోయిందని అందరూ అనుకోగా కట్ చేస్తే ఏడాది తర్వాత ఇప్పుడు కింగ్డమ్ మూవీ మొదటి రోజున తెలుగు రాష్ట్రాలలో ఆల్మోస్ట్ 19 కోట్ల లోపు గ్రాస్ మార్క్ ను అందుకోగా వరల్డ్ వైడ్ గా 36 కోట్లలో గ్రాస్ మార్క్ ను సొంతం చేసుకుని దుమ్ము దులిపేసింది. ఆల్మోస్ట్ ది ఫ్యామిలీ స్టార్ సినిమాతో పోల్చితే 3.5 రెట్లు ఎక్కువ ఓపెనింగ్స్ ని బాక్సాఫీస్ దగ్గర తొలి రోజు కింగ్డమ్ మూవీ సొంతం చేసుకోవడం విశేషమని చెప్పాలి. ఇక లాంగ్ రన్ లో ఇదే జోరును కొనసాగిస్తే ఖచ్చితంగా బ్రేక్ ఈవెన్ మార్క్ ను టచ్ చేసే అవకాశం సినిమాకు ఎంతైనా ఉందని చెప్పవచ్చు. మరి ఎంతవరకు విజయ్ దేవరకొండ ఈ సినిమాతో లాంగ్ రన్ లో జోరు చూపెడతాడో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.